మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు మీ యొక్క జీవితంలో ధనపరమైనటువంటి విషయాల్లో ఎందుకు వెనకబడి ఉంటున్నారు, వివాహ సంబంధించిన విషయాలు ఎందుకు అవ్వటం లేదు, అవ్వాలంటే ఏం చేయాలి, అదేవిధంగా కెరీర్, పూర్వజన్మ కర్మ, ఆకస్మిక సంఘటనలు, అసలు ఎక్కడ ఏం చేస్తే మీకు అవి అవాయిడ్ అవుతాయి, ఏ పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి అనుగ్రహం మకర రాశి వారికి పూర్తిగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మకర లగ్నం అనుకోండి, రాశి అనుకోండి, వీళ్ళకు ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే బాగా కష్టపడగలుగుతారు. కాకపోతే శని కనుక బాగోపోతే కష్టానికి ఫలితం రాదు. ఎప్పుడు కూడా మనం కష్టం పడుతున్నాము, ఎందుకంటే ఇక్కడ లగ్నాధిపతి ధనాధిపతి ఒక్కరే. సో శాటర్న్ స్ట్రాంగ్ అవ్వాలి, శాటర్న్ యొక్క స్ట్రెంత్ పెరగాలి. శాటర్న్ వీక్గా ఉన్నాడు, ఫైనాన్షియల్ గ్రోత్ రాదు. వీళ్ళు వీక్ అయిపోతారు, ఫైనాన్షియల్ గ్రోత్ సరిగ్గా ఉండదు, కుటుంబంతో కూడా సరైనటువంటి ఉండవు. కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయాలి, శనిని స్ట్రాంగ్ చేసుకోండి. శని ఏ గ్రహాల ద్వారా పాడైందో తెలుసుకొని వాటికి దానం ధర్మం చేస్తుంది అంటే ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ ఉండి తిరుగుతుంది. ఇక్కడ పంచమ దశమాధిపతి శుక్రుడు అవుతున్నాడు అంటే క్రియేటివిటీ అండ్ కెరియర్ కారకుడు. మీ కెరియర్లో ఎప్పుడు క్రియేటివిటీ ఉంటేనే మీ లైఫ్ బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. కెరియర్లో ఖచ్చితంగా క్రియేటివిటీ ఉండాలి. ఇక మూడవ విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే వివాహం సంబంధించినటువంటి విషయంలో చంద్రుడు సప్తమాధిపతి అయ్యాడు. కాబట్టి చంద్రగ్రహం ఎప్పుడైతే సప్తమాధిపతి అయ్యిందో ఇక్కడ మీకు వివాహం విషయంలో కొంచెం తల్లిగారి ఇన్వాల్వ్మెంట్ వల్ల, లేకపోతే అంటే అవుతుంది, ఒకవేళ చంద్రుడు పాడితే అదే తల్లిగారి ఇన్వాల్వ్మెంట్ వల్ల, బంధువర్గ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు కొంచెం మెడిటేషన్ చేస్తూ, అందులో ముఖ్యంగా ఓం కామేశబద్ధ మంగళ సూత్ర సుమితి కంతరాయ నమః మంత్రాలు చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మీకు వివాహ సంబంధించిన విషయాలు ఉండగలుగుతాయి. మీకు పూర్వజన్మ కర్మకారక ప్లానెట్ మార్స్ అవుతాడు. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, భూములు కొనుగోలు చేసే విషయంలో రాంగ్ స్టెప్ పడడం వల్ల డౌన్ఫాల్ అవుతుంది లైఫ్లో. కాబట్టి ఈ భూములు కొనుగోలు చేసే విషయంలో రాంగ్ స్టెప్ అనేటువంటిది పడకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చాలా ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అంశం. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన కూడా లలితా సహస్రనామాలు చేసుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న అంశాలు ఏవైతే ఉన్నాయి, ఎవరికైతే యాక్సిడెంట్ అనుకున్నామో, లేకపోతే షేర్ మార్కెట్లో లాస్ అనుకున్నాం, ఇవన్నీ అసలు ఎప్పుడు జరుగుతాయి లైఫ్లో చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా దానికి సంబంధించిన దశ రావాలి. అంటే షేర్ మార్కెట్ పంచమం 5 to 8 లెవెల్ కాంబినేషన్, ఆ 5 to 8 లెవెల్ కాంబినేషన్ పాడైనటువంటి మహాదశ రావాలి. ఆ దశలు రాకుండా మీకు ఏమి ఇబ్బంది ఉండదు, గుర్తుపెట్టుకో. అదేవిధంగా యాక్సిడెంట్ అనుకున్నాం, యాక్సిడెంట్స్ అనుకుంటే 4 and 8 కాంబినేషన్ పాడైనటువంటి మహాదశ రావాలి. అలా కాకుండా బాగున్న దశ అనుకోండి 4 and 8 కాంబినేషన్లో, అప్పుడు ఆస్తులు కలిసి వస్తాయి ఆకస్మికంగా. అది తండ్రి ఆస్తి కావచ్చు, ఒక్కోసారి తాతగారి ఆస్తి కావచ్చు, సొంతంగా సంపాదించుకోవడం అంటే థర్డ్ హౌస్ రిలేటెడ్ ఉండాలి. ఎంతసేపు 4-8 వచ్చిందని అమ్మో నాకు యాక్సిడెంట్ అయిపోతుందని భయపడ్డాం కాదు, అది ఒక్కొక్కసారి ఆస్తిని కూడా ఇస్తుంది. రీసెర్చెస్ అంటే ఒక్కొక్కసారి మనం ఏదైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో మనం చేసేటువంటి దాంట్లో పిహెచ్డీలు అవి చేస్తుంటాం, అటువంటి వాటిల్లో ధనయోగాన్ని ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా వివాహం అవ్వట్లేదు, వివాహం అవ్వాలి అంటే సప్తమాన్ని యాక్టివ్ చేసే మహాదశ వస్తుందా లేదా, ఒక్కోసారి సప్తమాన్ని డీయాక్టివ్ చేసే మహాదశలు వస్తుంటాయి, అంటే 6వ అధిపతి మహాదశ. ఓకే, అదేవిధంగా 12వ అధిపతి మహాదశ, లేకపోతే 9వ అధిపతి మహాదశలు, ఇవన్నీ కూడా సప్తమాన్ని డీయాక్టివేట్ చేస్తూ ఉంటాయి. అప్పుడు అది ఏమవుతుంటుంది, మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా అది ముందుకు కదలదు. అప్పుడు ఓకే, ఆహా ఈ గ్రహాల వల్ల వస్తుంది కాబట్టి ఈ గ్రహాలకి దానం. ఒక్కొక్క గ్రహానికి పర్టికులర్గా మనకి శాస్త్రాల్లో ఒక దానం చెప్తారు. ఇప్పుడు రవి పాడయ్యాడు, గోధుమలు దానంగా ఇస్తూ ఉండాలి. ఆదివారం నాడు ఆరెంజ్ కలర్ వస్త్రంతో సహా కేజీంపావు, ఏ దానైనా కేజీంపావు పెట్టుకోండి. చంద్రుడు అనుకోండి బియ్యము, తెలుపు రంగు వస్త్రం, బ్లౌజ్ పీస్, ఓకే బ్లౌజ్ పీస్ లేదా షర్ట్ పీస్ ఇస్తారు, ప్యాంట్ పీస్ ఇస్తారు, మీ ఇష్టం. అది కుజుడు అనుకోండి కందులు, రెడ్ కలర్ క్లాత్. బుధుడు అనుకోండి పెసలు, గ్రీన్ కలర్ క్లాత్. ఒకవేళ గురువు పాడయ్యాడు మీ జన్మజాతకంలో, ఆ గురువే మీకు అక్కడ మహాదశనాథుడయ్యాడు, అంతర్దశనాథుడయ్యాడు, ఒక్కోసారి మీ యొక్క విషయాన్ని అపురూపంలోకో, లేకపోతే వివాహం వెనక్కి వెళ్ళే విషయంలోనో, సంపాదన సరిగ్గా లేని విషయానికో అది కనెక్ట్ అయింది. అప్పుడు శనగలు దానంగా ఇవ్వాలి, ఎల్లో కలర్ క్లాత్. శుక్రుడు పాడయ్యాడు అనుకోండి ఉదాహరణకు మీ జన్మజాతకంలో, బొబ్బర్లు, తెలుపు రంగు వస్త్రము దానంగా ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. శని అనుకోండి నువ్వులు అండ్ బ్లూ కలర్ క్లాత్. రాహు అయితే మినుములు, సిమెంట్ కలర్ క్లాత్. కేతు అయితే ఉలవలు, మల్టీ కలర్ క్లాత్. అయితే ఎప్పుడు కూడా చాలా మంది దానం ఇచ్చేటువంటి విషయాల్లో కూడా ఏమంటే మేము ఆలయానికి వెళ్ళి అక్కడ ఒక మూలను పెట్టేసి వెళ్ళిపోతాము అంటూ ఉంటారు. అలా మీరు కనుక మూలను పెట్టేసి వెళ్ళిపోతే అది దానం కిందకి రాదు. మీరు మీ అకౌంట్లో ధనం పడాలనుకోండి ఏం చేస్తారు, మీరు చక్కగా బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తీసుకెళ్ళి, లేకపోతే చెక్ తీసుకెళ్ళి
మీ అకౌంట్ నెంబర్ ఏంటి, మీ పేరేంటి, ఏ ఏ బ్యాంకులో వాళ్ళకి వేయాలి ఈ అకౌంట్, లేదా మీ అకౌంట్లోకి వేయాలి అనేటువంటి అనేకమైనటువంటి విషయాలు మీరు వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర ఒక స్టాంప్ వేయించుకొని రసీదు తీసుకొని వస్తారు. అంటే ఏంటి, మీరు పర్టికులర్గా మీ గోత్రము నామము ఏ పర్పస్ అనేటువంటిది కూడా దానం ఇచ్చేటువంటి ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళకి మీరు చెప్పాలి. అప్పుడే అది వాళ్ళ సంకల్పం చదువుకుంటారు, ఆ దానానికి వాల్యూ ఉంటుంది. సరే గోవులు మనకి దానం ఇవ్వడానికి సరైన పర్సన్స్ దొరకట్లేదు, గోవులు తినిపించవచ్చా? ఖచ్చితంగా తినిపించవచ్చు. అయితే నువ్వులు తినిపించకూడదు, అది ఏదైనా ప్రెగ్నెన్సీతో ఉందంటే అది మళ్ళీ మిస్క్యారేజ్ అవుతుంది, అది మళ్ళీ పాపం పుణ్యం కాస్తుంది. రవికి సంబంధించిన వాటిలో గోధుమ రవ్వ తినిపించవచ్చు, చేతుడైతే బియ్యం పిండి తినిపించవచ్చు, కుజుడైతే క్యారెట్స్ తినిపించవచ్చు, గురువు అయితే అరటికాయలు తినిపించవచ్చు, బుధుడైతే ఆకుకూరలు తినిపించవచ్చు. అందులో గోంగూర తినిపిస్తే గోవుకి చాలా చక్కటి స్ట్రెంత్ వస్తుంది. శుక్రుడైతే తీపి చపాతీలు తినిపించవచ్చు, శని అయితే బెల్లం తినిపించవచ్చు, రాహు అయితే అదే బెల్లము ఉండలు 4 చేసి తినిపించవచ్చు, కేతు అయితే గ్రాసులు తినిపించవచ్చు. ఈ రకంగా ఒక్కొక్క గ్రహాన్ని బట్టి మనం వెంటనే ఈ ధాన్యాలు తీసుకుని దాన్ని తినిపించాం కాదు. అదేవిధంగా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, చాలామంది వాళ్ళ లైఫ్లో ఏదైనా ఇన్సిడెంట్స్ నెగిటివ్గా వెళ్తున్నాయంటే వెంటనే వాళ్ళు చూసుకునేది ఏంటంటే ఏలినాడ్స్ అని, అర్ధాష్టమిస్ అని, అష్టమిస్ అని. దీనివల్లే మొత్తం లైఫ్ పాడైపోతుంది అనుకుంటారు. అసలు అది కానే కాదు. అది కేవలం మీకు స్లో మందుడు అంటారు జ్యోతిషాస్త్రం. శనిచ్చర, శని అంటే అర్థం ఏంటంటే స్లో మూమెంట్. మనకి ఏదైనా సరే ఒక స్లో అవుతున్నప్పుడే మన లైఫ్లో మనం సరిగ్గా ఆలోచించుకుని మనం ఎక్కడ రాంగ్ స్టెప్స్ వేస్తున్నాము, ఎక్కడ రైట్ స్టెప్ వేస్తున్నాం అనే విషయాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాం. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క కాలసర్ప యోగాలు కూడా మీ జాతకంలో నేను ఇప్పటికీ చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. 180 మంది దేశ నాయకుల మంది కాలసర్ప దోషము, మరి వాళ్ళందరూ ప్రెసిడెంట్లు ఎందుకే ఒక్కసారి ఆలోచించండి. ఏదో మూఢత్వంలో కాలసర్ప యోగం ఉంది, నాకేమీ కలిసి రాదు, నా జీవితం ఇంతే, నాకేం చేసినా కలిసి రాదు, మూఢత్వంలో ఉండకండి. జ్యోతిష్ శాస్త్రం అంటే మనకి వెలుగునిచ్చేది, అసలు మీకు రూట్ ఎటుందని చెప్పేది. అంతేగా నీకు ఎందుకు పనికిరావు, నువ్వు ఎందుకు పనికిరావు అని చెప్పడానికి జ్యోతిష్ శాస్త్రం అవసరం లేదు. కాబట్టి ఎల్నాడ్స్ని కాలసర్ప యోగం విషయాలు పెద్ద సీరియస్గా తీసుకోకండి. అవి ఏమి కాదు. మీ పర్సనల్ చార్ట్లో ఉండే మీ మహాదశలు, అంతర్దశలు, ఇప్పుడు మనం చెప్పుకున్నాం 5 అంశాలు. ఒకటేంటి, మీకు వివాహం అవ్వాలన్నా, ధనం కలగాలన్నా, లేకపోతే ఏంటి ఆ పర్టికులర్ గ్రహాన్ని అది యోగవంతంగా మారాలి. అది కంబస్ట్ అయి ఉంటుంది, ఒక్కోసారి అస్తంగత దోషంలో ఉంటుంది, లేకపోతే పాపకర్తెల్లో ఉంటుంది. అలాంటప్పుడు మీకు వివాహం అవ్వకపోవడమో, ధనం రాకపోవడమో, లేకపోతే మీరు అనుకున్నటువంటి స్టేజ్కి కెరియర్లో వెళ్ళలేకపోవడం, ఆకస్మిక సంఘటనలు జరగడం, అప్పులు పాలవడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఈ రకంగా చేయండి. ప్లస్ మీరు ఫైనాన్షియల్గా ఎంతున్నా కొంతమంది హ్యాపీనెస్ ఉండదు. అలాంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయై నమః అనే నామస్మరణ చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. అలా కాదండి నాకు అన్ని విధాలా నాకు కావాలంటే టోటల్ లలితా సహస్రనామాలు రోజు చేయండి. రోజు కనుక నిత్యము లలితా సహస్రనామాలను ఎవరైతే శ్రవణము పఠనము చేస్తారో ఖచ్చితంగా వారికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కొన్ని జన్మల పాప ఫలితాలను తొలగిస్తుందట అమ్మవారు. అందులో ఒక్క నామం చాలు మనం ఎన్నో జన్మల పాపాలను తొలగించి ఇంకేమైనా మిగులు ఉన్నాయా అని అడుగుతుందట. కాబట్టి ఇలా చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది.